కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు సంబంధించి కూడా పదే పదే మోసపోతున్నారు. ఇక జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా రిలీజ్ చేసిన దాని ప్రకారం కూడా ఇప్పుడు కూడా ఏదైతే నియామకాలు చేపట్టలే అంటూ కూడా నిరుద్యోగులు వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు గ్రూప్ ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు అవుతున్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులకు తప్పకుండా న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పి ఇతర మంత్రులు కూడా మీరు న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు. మీరు మరోపక్క మీరంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతుంది? చూడండి, ఇప్పుడు మీరే ఇందులో నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది? అక్టోబర్ 24 ఉంది. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది? జనవరి ఉంది. ఇంకొకటి జనవరి ఉంది. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ రాలేదు. దీని గురించి అసలు ఏం లేదు. ఇది యాక్చువల్గా జాబ్ క్యాలెండర్. ఇది మీకు కూడా తెలిసే, మీడియా వాళ్ళకి కూడా తెలిసే. ఇంతవరకు ఇది ఇంప్లిమెంట్ కాలేదు. ఏమన్నా అంటే గవర్నమెంట్ 60,000 పోస్టులు వేసినాం, ఎక్కడ కూడా మేము పోస్టులు నింపకుండా ఉండట్లేదు, జనాలు వీళ్ళే అద్దంటున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినట్టుగా నేను సంవత్సరం లోపలనే 59,000 ఉద్యోగాల ప్రకటన చేసాం, ఫలితాలు కూడా ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దీనికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటామని కూడా చెప్తున్నారు. మరి నిరుద్యోగులు అబద్ధం ఆడుతున్నారా? మరోపక్క రాజకీయ నాయకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధం ఆడుతున్నారంటారు. 60,000 ఇచ్చిర్రు, కరెక్టే. అది కాకపోతే వాళ్ళు పత్రాలు ఇచ్చిర్రు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎగ్జామ్ పెట్టిరు, వాళ్ళు డేట్స్ ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే ఎగ్జామ్ క్లియర్ చేసి రిజల్ట్ ఇచ్చారు, అంతే. ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వేసినవి కాదు అవి నోటిఫికేషన్స్. పాత గవర్నమెంట్ ఉన్న నోటిఫికేషన్స్ అవి. ఈ గవర్నమెంట్ ఏ నోటిఫికేషన్ వేయలేదు. ఒక 6,000 వరకు వేసింది కొన్ని నోటిఫికేషన్. అంటే డైరెక్ట్ నోటిఫికేషన్ ఇంతవరకే తెలియలేదు. ఇంజనీరింగ్ పోస్టులు అయినా, పోలీస్ అయినా, ఏదైనా. మేము మెయిన్ ఇంజనీరింగ్ తరపున వచ్చినాము రిప్రజెంటేషన్ చేయడానికి. ఇంతకుముందు గతంలో అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి సంబంధించి కూడా ఏదైతే ఇంజనీర్లకు సంబంధించి నియామక పత్రాలు ఇచ్చుకుంటూ ఖచ్చితంగా మా ప్రభుత్వం కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఏదైతే ఇవ్వాలనేటువంటి ఉద్యోగాలన్నీ కూడా మీ ఇస్తామని చెప్తున్నారు. అవునవును. యాక్చువల్గా మేము సివిల్ ఇంజనీరింగ్ తరపున వచ్చినాం. సీఎం గారు కూడా వచ్చినప్పుడు 1 మంత్లో ఎస్సీల సభలో కూడా చెప్పిండు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ట్రిపుల్ ఈ అనేది కనుమరిగిపోతుంది. 3,000 మంది కూడా తీసుకునవట్లేదు. 1,20,000, 1,30,000 సీట్లల్లో ఒక 10% కూడా సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ వాళ్ళు తీసుకోవట్లేదు. ఎందుకంటే అది ఇప్పుడు ఉన్న ప్రకారం ఇది తీసుకోకపోతే ఏంటంటే ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుంది వీళ్ళకి. ట్రిపుల్ ఈ, మెకానికల్ అందరు సివిల్ తీసుకుంటే, అందరు సిఎస్సి తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా. సీఎం గారే స్వయానా అట్లా చెప్పారు, కానీ ఇక్కడ రియాలిటీలో మాత్రం అట్లా జరగట్లేదు. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ భూభారత్ చట్టం తీసుకొని వచ్చింది. ఈ భూభారత్ చట్టంలో 1000 మంది డిప్యూటీ సర్వేయర్లను ఫిల్ చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. ప్రతి డిస్టిక్లో అసెంబ్లీలో చెప్పారు, ఎవ్రీ టైం చెప్తున్నారు. అది ఇంతవరకు ఫిల్ చేయలేదు. ఇప్పుడు డిసెంబర్ నుండి చెప్తున్నారు అసెంబ్లీలో, కానీ పోస్టులు మాత్రం ఫిల్ అవ్వట్లేదు. భూభారత్ చట్టం తీసుకొచ్చింది గవర్నమెంట్, అది మంచిదే. ఒక 18 రాష్ట్రాలు తిరిగి తీసుకొని వచ్చారు. రిజిస్ట్రేషన్ చేయాలన్నా పాత గవర్నమెంట్ ఉన్న లొసుగులన్నీ తీసేసి ఒక 18-20 మాడ్యూల్స్ ఉంటే దాన్ని ఒక 5-6 మాడ్యూల్స్ తీసుకొచ్చారు. భూభారత్ చట్టం అనేది బాగుంది, కాకపోతే అది ఇంప్లిమెంట్ చేయాలంటే చేసే వాళ్ళు ఉండాలి. అది సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే ఎలిజిబిలిటీ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మేము ఒక 4 ఇయర్స్ చేసినాం, ల్యాబ్స్ ఉన్నాయి, మాకు సబ్జెక్ట్ ఉంది, మేము అనేది చేస్తేనే అది కరెక్ట్ అవుతుంది. దాని ఇంప్లిమెంటేషన్ కోసం లైసెన్స్డ్ సర్వేయర్స్ ఇస్తామన్నట్టు కూడా మధ్యలో ప్రకటన కూడా. అవును, అది మీరు కరెక్ట్ పాయింట్ రేజ్ చేశారు. విఆర్ఓలకు ఇస్తా అంటే అప్పుడు మేము ప్రొటెస్ట్ చేసినాం. అప్పుడు గవర్నమెంట్ మేము చేయము, సివిల్ వాళ్ళతోటే ఫిల్ చేస్తాము, నోటిఫికేషన్ త్రోనే చేస్తామని అన్నది. సో ఇంకా నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. అదొకటి మెయిన్ పాయింట్. 1000 భర్తీ చేస్తామంటున్నది డిప్యూటీ సర్వేయర్స్ గవర్నమెంట్ తరఫున. వాళ్ళ కింద ఏంటంటే వర్క్ చేయడానికి ఈ లైసెన్స్డ్ సర్వేయర్స్ అని ఒక వ్యవస్థ తీసుకొచ్చింది. అది ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ కూడా నడుస్తుంది. వాళ్ళు బయటికి రావడానికి ఒక 6 months అవుతుంది. సో ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం, మేము ఏదైతే ఇతర దేశాల నుంచి కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నాం, దానివల్ల కూడా అందరు కూడా ఉద్యోగం కల్పించే అవకాశాలు ఉంటాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. దానికోసం కూడా అందాల పోటీలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అవునవును, చేస్తున్నారు. దాని తరఫున కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా అందరికని కూడా ఇవ్వలేరు కదా. 1%, 2% ఉన్నాయి గవర్నమెంట్. తెలంగాణ స్టేట్లో ఎంత 1,50,000-2 లక్షలు ఉంటారు. అందరికీ గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేరు కదా. వాళ్ళనేది కూడా కరెక్టే. మేము కూడా ఇవ్వనట్లేదు. మాకేందంటే రిలీజ్ చేస్తున్నా అన్న నోటిఫికేషన్ వాళ్ళే చెప్పి 2 లక్షల జాబ్లు ఇస్తామని, దాన్నే మేము అడుగుతున్నాం. అంతే తప్ప సొంతంగా మేమేమో ఫోర్స్ చేసి ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఏదైనా దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఒక 2 నెలల 3 నెలల లేట్ అయినా పర్లేదు, మీరు చెప్పింది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయండి అంతే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అని చెప్పారు, చూడండి, మీరే చూడండి. 24 అక్టోబర్ అని అన్నారు, 25 వచ్చింది, 26 కూడా వచ్చేటట్టుంది. 2 years అయిపోయింది, ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కదా. మేము కోరుకునేది అదే. మరి ఎక్కడ నష్టం జరుగుతుంది అనుకోవచ్చు? నిరుద్యోగులను ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు? ఎక్కడో మిస్కమ్యూనికేట్ అవుతుంది. సీఎం గారికి ఎవరో మిస్గైడెన్స్ చేస్తున్నారు. అది ఎక్కడో మాకు కూడా తెలియదు కదా. ఏదో జరుగుతుంది. నాకు తెలిసి ఇప్పటికైనా గవర్నమెంట్ ఇంటది అనుకుంటున్నాం మేము. ఈ ప్రొటెస్ట్ యూస్ అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి రాష్ట్రానికి పెట్టుబడులు తీయడానికి కావచ్చు, మరోపక్క చూసుకుంటే నిరుద్యోగ కొరత తగ్గడానికి కూడా కావచ్చు, అందగత్తెల పోటీలు కూడా పెడుతున్నా అని చెప్తున్నాడు. మీరు ఎట్లా చూస్తారు? అది ఒకటండి, మెయిన్గా
ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది ఒకటి నిరుద్యోగుల బేస్ పైన, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో మేము అదర్ విషయాలు అనేది ఒక గవర్నమెంట్కి వేరే వేరే ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి వాళ్ళు కన్సిడర్. బట్ మేమేమంటున్నామంటే మేము ఒక నిరుద్యోగులము ఒకప్పుడు బుక్కులు పక్కకు పెట్టి మేము నిరుద్యోగులం బుక్కులు పక్కకు పెట్టి మరి కొట్లాడినాం. రాహుల్ గాంధీ వచ్చి మరి మీరు బుక్కులు పక్కకు పెట్టి కొన్ని రోజులు పోరాడండి, మీకు తర్వాత మీ నోటిఫికేషన్లు కావాల్సింది మేము ఇస్తాం, జాబ్ క్యాలెండర్స్ ఇస్తాం అని చెప్పి వాళ్ళే అన్నారు. సో మేము మెయిన్గా ఈరోజు కూడా మాట్లాడుతుంది మీరు చెప్పిన దాన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు తెలంగాణలో నిరుద్యోగం అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇది డే బై డే ఏందిరా, ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులతోటి ఆడుకోవడానికే ట్రై చేస్తుంది. త్వరలో అనేది ఒక పదం వాళ్ళకి జపం పట్టుకున్నది. ఆ త్వరలో అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ తెలుస్తలేదు. అనేక సందర్భాల్లో నిరుద్యోగులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నిరుద్యోగుల సమస్యల పట్ల చర్చించడానికి ముందుకు రావట్లేదు. ఎందుకు అనుకోవచ్చు? ఇప్పుడు చూడండి, మీరు ఒక అబ్జర్వ్ చేయండి, కాంగ్రెస్ అనేది రేవంత్ రెడ్డి స్టార్టింగ్ లో ఏమన్నాడంటే గెలిచిన కొత్తలో ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు మేము నిరుద్యోగుల బేస్ పైనే ఫామ్ అయినాము అని చెప్పిండు. ఇప్పుడు ఏమంటున్నాడంటే 65,000 55,000 తోటి నోటిఫికేషన్లు మేము భర్తీ చేసినాం అంటున్నాం. అది చూస్తుంటే ఎలా ఉందంటే వాళ్ళే సోళ్ళే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎవరో వాళ్ళు వేసిర్రు, మీ కృషి ఉంది మేము దానికి కాదని చెప్తలేం. కాకపోతే నెక్స్ట్ ఏంటి, ఎన్ని రోజులు అని చెప్పి అదే జపం వాడతారు. గత 1 year లోపు అన్నారు, 1 year దాటిపోయి 17 నెలలు అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఆ 55,000 లక్షకు వచ్చిర్రు. ఇప్పుడు ఒక్కొక్క మినిస్టర్ కానీ ఒకరేమో 60,000 అంటారు, ఒకరేమో 50,000 అంటారు, ఒకరేమో 1,00,000 అంటారు. సో ఎన్ని రోజులు ఇంకా నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ దాని గురించి ఆలోచించి నెక్స్ట్ ఇంకా నిరుద్యోగం అనేది చాలా ఇంకా సమయం ఉంది, 3 ఏళ్ల కాలం పాటు సమయం ఉంది, వాళ్ళకు కూడా టైం ఇవ్వచ్చు కదా, మీరు టైం ఇవ్వచ్చు అంటారు. వాళ్ళకు ఉంది. ఇప్పుడు వాళ్ళే కట్ ఆఫ్ గవర్నమెంట్ రిలీజ్ చేసే నోటిఫికేషన్ లో ప్రతి నోటిఫికేషన్ కి 30 years 40 years అనేది ఒక కట్ ఆఫ్ ఏజ్ అనేది ఉంటుంది. వాళ్ళకి 3 ఏళ్ళు ఉందని చెప్పి మాకు ఉండాలి కదా. ఆ కట్ ఆఫ్ ఏజ్ అయిపోయిన తర్వాత తీసుకుంటాడా చెప్పండి? మరి అలా అయినా తీసుకుంటారా అంటే చెప్పండి. ఇప్పుడేంది జీవితకాలం వెయిట్ చేసే వాళ్ళు ఉండాలి అవతల వేరే వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకంటే పదవి ఉంది, మాకేం పదవి ఉంది? మేము నిరుద్యోగులం. ఈ పోస్టర్ పట్టుకొని నాకేదన్నా జాబ్ ఉంటే నేను ఇది పట్టుకొని ఎందుకు నించుంటా? నేను ఇది ఒకప్పుడు నేను బుక్ పట్టుకొని ఇదే కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగి స్టడీ హాల్స్ తిరిగి అందరికీ మేము ఈసారి నోటిఫికేషన్లు వస్తాయి మనకు, ఇవి వీళ్ళకు కాంగ్రెస్కి ఓటేస్తే అన్నట్టు మమ్మల్ని నమ్మించారు. కాకపోతే నిరుద్యోగులు మళ్ళీ మోసపోతున్నారు అనిపిస్తుంది మాకు. అందుకే ఆ మోసపోయే ముందే మేము ముందే పట్టుకుంటే పేడ్ ఆర్టిస్టులే నిరుద్యోగుల వేషధారణ ప్రభుత్వాన్ని తిడుతున్నారని చెప్పి అది ఇంకా ఒక్కొక్కరి నిరుద్యోగాన్ని అంటిల్ అన్లెస్ సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఏ పార్టీ అయినా వాడుకోవడానికి ట్రై చేస్తుంది. అంటిల్ అన్లెస్ మేము ఇప్పుడు ఈరోజు కొట్లాడే పరిస్థితి మీ మీదకి తెచ్చుకోనంత వరకు, అంటే మీరు June 2 మీరు నోటిఫికేషన్లు మాకు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ కింద రిలీజ్ చేస్తే మేము ఎందుకు వస్తాము? వేరే పార్టీ వాళ్ళు ఎందుకు కొట్లాడతారు? మీ మీద ఎందుకు ఇంత ప్రెషర్ తెస్తారు? సో మేము రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నందుకే కదండి. వేరే పార్టీ వాళ్ళకు మేము ఒక నిరుద్యోగం అనేది ఒక సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టే కదా వాళ్ళకు ఒక పాయింట్ దొరికింది. అపోజిషన్కి దొరికింది కదా ఒక ఛాన్స్ అనేది వాళ్ళు మాట్లాడాలని. ఎందుకంటే ప్రతి అపోజిషన్ పార్టీకి కూడా మీరు ఇచ్చే మిస్టేక్సే. మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, ఇవ్వండి. ఇస్తే మేము దాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తారా? మా తిప్పలు మేము ఈ రోడ్ల మీద తిరిగే బదులు వెళ్ళి మేము మా బుక్కులు పట్టుకొని మేము చదువుతాం కదా. ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ వచ్చి మా బుక్కులు మీరు పక్కకెట్టండి, మీరు కొట్లాడని కొన్ని రోజులు అన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బుక్కులు పట్టింది ఏ రోజు? మీరు నోటిఫికేషన్లు ఇస్తేనే కదా మేము పట్టుకునేది బుక్కులు. మరి ఎన్ని రోజులు ఇలానే రోడ్ల మీద తిరగాలి నోటిఫికేషన్ల కోసం? మేము రాహుల్ గాంధీనే అడుగుతున్నా, ఎందుకు ఎప్పుడు మేము ఇంకా మా చేతికి మీరు బుక్కులు ఎప్పుడు పట్టించేలా చేస్తారు? ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కూడా అశోక్ నగర్ వచ్చి టీ తాగి నేను గెలిచిన వెంటనే బావర్చిలో బిర్యానీ తిందాం, కలిసి మాట్లాడుకుందాం, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే పరిస్థితులు ఉంటాయని కూడా రాహుల్ గాంధీ చెప్పిండు. మరి గెలిచి 15 నెలల కాలం అయిపోయింది, ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ కూడా వచ్చి మాట్లాడిన సందర్భాలు ఎట్లా చూస్తారు? ఏం చెప్పదలుచుకున్నారు రాహుల్ గాంధీ? మేము అదే రాహుల్ గాంధీ సార్ని అడిగేది ఒకటే, సార్ మీరు అప్పుడు ఏ రోజైతే బుక్స్ పక్కకెట్టి మీరు కొట్లాడండి అన్నారో ఆ రోజు నుంచి స్టిల్ మేము కొట్లాడుతూ
చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కటి అబద్ధం మాటలలో ఆయన ఏది ముందలకెట్టినా ఒకటి పర్ఫెక్ట్గా అవుతలేదు. ఏ స్కీమ్ పెట్టినా అది ఎందుకనేది మీరు ప్రశ్నించుకోవాలి. మరి రాహుల్ గాంధీ సార్ గెలిచిన తర్వాత ఒక్క రోజన్నా వచ్చి చూసింది లేదు. ఎందుకు? మీరు గెలిచిండ్రు, గెలవ ముందు వచ్చి చెప్పిపోయారు. మరి ఇంత సెన్సిటివ్ మ్యాటర్, ఇంత ఉద్యమాలు జరుగుతున్నాయి కదా ప్రతి నోటిఫికేషన్ పైన, ఎందుకు మీరు స్పందిస్తలేరు అనేది మా క్వశ్చన్ కూడా. గతంలో కూడా ఏదైతే రియాజ్ కావచ్చు, అదే విధంగా చూసుకుంటే కోదండరామ్ కావచ్చు, బల్మూరి వెంకట్ కావచ్చు, వీళ్ళంతా కూడా మీ పక్షాన ఉండి మీ తరఫున పోట్లాడారు. వాళ్ళంతా కూడా ఈరోజు అధికార పార్టీలో ఉన్నారు, పదవులు పొందుతున్నారు, పదవులలో ఉన్నారు, పెద్దల సభల్లో ఉన్నారు. మరి మీ సమస్యల మీద వాళ్ళు ఎందుకు మౌనం పాత్ర వహిస్తున్నారు అనుకోవచ్చు? వాళ్ళకి కావాల్సింది అయిపోయింది. ముందు వాళ్ళందరూ వచ్చారు మా దగ్గరికి. ఎందుకు? వాళ్ళకి పదవులు కావాలి, వాళ్ళకి ఓట్లు కావాలి. మేము వాళ్ళు చెప్పినవి అన్నీ నమ్మినాం, నిజమే అనుకున్నాం, గెలిపించినాం. రాహుల్ గాంధీ గారు కూడా వచ్చిర్రు, సేమ్ కల్పిస్తా అని. ఇక్కడ అశోక్ నగర్ వచ్చి టీ తాగిండు, మధ్యన మాట్లాడిండు, గెలిచేదాకా ఇక్కడనే తిరిగిండు, గెలిచడు అయిపోయింది, ఇటు వస్తలేడు. సేమ్ ఇప్పుడు బీహార్లో కూడా సేమ్ ప్లాన్ అప్లై చేస్తుండు. ఇప్పుడు బీహార్లో తిరుగుతుండు, అక్కడ కూడా సేమ్ ఇవే అబద్ధాలు చెప్తున్నాడు. రాహుల్ గాంధీ పోయిన తర్వాత ఇక్కడ ఈ కాంగ్రెస్ నాయకులు ఉన్నారా, ఇంకా స్టిల్ అబద్ధాలు చెప్పుకుంటే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వాళ్ళేమో 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటారు, వాళ్ళు 55,000 అంటారు, వాళ్ళు 60,000 అంటారు. ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్లో, మొన్న మీటింగ్లో 150,000 అని కూడా అనిండు, నెక్స్ట్ మీటింగ్లో 2 లక్షలు అంటాడు. అన్నీ చేసినామని కూడా చెప్తాడు. అబద్ధాల పోటీ నడుస్తుంది. అయింది ఏదో అయిపోయింది. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు, అయిపోయింది. ఇవన్నీ ఒప్పుకుంటున్నాం, అయిపోయింది. ఈ జూన్ 2 రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ రావడానికి కూడా కీలక పాత్ర పోషించింది నిరుద్యోగులు అని రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పిండు. మరి నిరుద్యోగులు ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆయన దృష్టికి పోవట్లేదా, లేకుంటే ఆయన కావాలని మిమ్మల్ని పక్కన పెట్టే పరిస్థితులు ఏమన్నా కనబడుతున్నాయి? ఆయన దృష్టికి ప్రతిదీ పోతుంది సార్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గరికి పోయింది. వాళ్ళకి పదవులు కావాలి, సీట్లు కావాలి, వాళ్ళందరికీ వచ్చేసినాయి. నిరుద్యోగుల్ని పాత గవర్నమెంట్ ఎట్లా చేసిందో వీళ్ళు కూడా సేమ్ అదే ఫాలో అవుతారు. వీళ్ళతో ఏం కాదని అనుకుంటారేమో. మేము ఉద్యమాన్ని ఇట్లే కంటిన్యూ చేస్తాం, ఇంకా ఉధృతం చేస్తాం. ఇన్ కేస్ ఎప్పుడు జూన్ 2 రోజు క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే, క్యాలెండర్ రిలీజ్ చేయాలంటే రిలీజ్ చేసి 2-3 సార్లు, అంత ఫేక్ క్యాలెండర్, దాన్ని ఎప్పుడు కూడా ఫాలో కాలే. ఇప్పుడు జూన్ 2 రోజు క్యాలెండర్ రిలీజ్ చేసి దాంతోపాటు నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నిరుద్యోగుల మీద కూడా కేసులు బనాయించారు, వాళ్ళని కూడా జైలుకు పంపే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మీ పక్షాన మాట్లాడినటువంటి కొంతమంది నేతల మీద కూడా అక్రమ కేసులు బనాయించారు. ఎట్లా చూస్తారు? ఆ అక్రమ కేసులు దాని గురించి నాకు కొంచెం తక్కువ ఐడియా ఉంది. బట్ నోటిఫికేషన్ల గురించి, మాకు జరిగిన అన్యాయం గురించి నాకు ఎక్కువ ఐడియా ఉంది. నేను 2017 నుంచి ఇకనే దిల్సుఖ్నగర్ నుండి చదువుకుంటున్నాం. నేను పవర్ సెక్టార్ నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవుతున్నాను. కొన్ని నోటిఫికేషన్లు వేసినప్పటికీ కూడా దానిలో జోన్ 1, జోన్ 2 అని ఇష్యూస్ ఉన్నాయి. అవి కేసీఆర్ ఉన్నప్పటి నుంచే జరుగుతున్నాయి. అవి కూడా సాల్వ్ చేయాలి. ఇవన్నీ సాల్వ్ చేసి కొత్త నోటిఫికేషన్లు వేసి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. అనేక సంవత్సరాలుగా మీరు అశోక్ నగర్లో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో కావచ్చు కోచింగ్లు తీసుకుంటూ ఇక్కడ ఉంటున్నారు. మరి మీకు సంబంధించి కూడా నిరుద్యోగ భృతి ఇస్తాను ప్రభుత్వం చెప్పింది ఎన్నికల్లో భాగంగా. ఏమన్నా అందిన దాఖలాలు ఏమన్నా కనబడుతున్నాయా? అసలు ఈ నిరుద్యోగ భృతి అనేది ఆ 6 గ్యారంటీలు లేదు. యాక్చువల్గా 6 గ్యారంటీలే మెయిన్గా చూపించారు ఎలక్షన్ల ముందు. ఆ 6 గ్యారంటీలకే దిక్కు లేదు. వీళ్ళకి నిరుద్యోగ భృతి ఏమి ఇస్తారు? కాబట్టి నిరుద్యోగ భృతి గురించి మేము ఎక్కువ మాట్లాడలేదు. ఆ 6 గ్యారంటీలలోనే రుణమాఫీ చేస్తా, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి తెలంగాణలో ఉన్న ప్రతి దేవుని మీద ఒట్టేసిండు. యాదాద్రి నరసింహస్వామి కావచ్చు, వెంలాడ రాజన్న కావచ్చు. ఇప్పుడు ఆ దేవుళ్ళందరూ సిగ్గుపడుతున్నారు. అరే ఇన్ని అబద్ధాలు చెప్పి చేస్తుండు, ఈయనేం న్యాయం చేస్తాడు అని దేవుళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు. ప్రతిదీ అబద్ధమే. 2 లక్షలు లోన్ తీసుకోండి బాబు, మీరు తీసుకోండి అని ఎలక్షన్ల ముందు ప్రతి సభలో చెప్పిండు. అట్లానే చెప్పి నేను 2 లక్షలు తీసుకున్న రుణం, 2 లక్షలు అనేది కట్ ఆఫ్ అంట. 1,90,000 తీసుకున్న వాళ్ళకి వస్తా అంట, 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి రాదట. 2 లక్షలు తీసుకున్నా ఒక్క పర్సన్ కూడా కాలేదు. బట్ ప్రతి మీటింగ్లో నేను 2 లక్షలు రుణమాఫీ చేసిన, 2 లక్షలు రుణమాఫీ చేసిన అని అబద్ధాలు చెప్తున్నాడు. ప్రతిదీ అబద్ధమే. ఒక్క స్కీమ్ కూడా మంచిగా కంప్లీట్ చేయలేదు. ఆర్టీసీలో ఫ్రీ బస్ పెట్టిండు, దానిలో అన్ని గొడవలే. దానికి ఇప్పుడు ఆర్టీసీ మీద అప్పుల మీద అప్పులు పడుతుంది. ఒక 1 year పోతే తెలుస్తుంది ఆర్టీసీ సంగతి. ఉన్నప్పుడు ప్రభుత్వం మళ్ళీ కొనసాగే అవకాశాలు ఉంటాయా? ప్రభుత్వం సంబంధించి కూడా రానున్న ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలిచే అవకాశాలు ఏమైనా కనబడతాయి? అస్సలు గెలవదు. ఈ నిరుద్యోగులు, ఈ విద్యార్థులు ఎట్లయితే తిరిగిరో బీఆర్ఎస్ ఓడించడానికి, దానికంటే డబుల్గా తిరుగుతారు. ఇప్పుడు డబుల్ ఫోర్స్తో పనిచేస్తారు. అసలు అది కాదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఏ ఎలక్షన్లో ఉండదు. అసలు కాంగ్రెస్ గెలిపించేది అసలు ఉండనే ఉండదు. అప్పుడైతే ఎట్లయితే తిరిగి చెప్పినామో ఇప్పుడు కూడా అట్లయితే తిరిగి చెప్పడానికి అందరు రెడీగా ఉన్నారు మా స్టూడెంట్స్.